తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణరహితంగా చంపారు. ఈ ఘటనతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజలింగమూర్తి మర్డర్ రాజకీయ రంగును పులుముకుంటోంది. ఇకపోతే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు. అలాంటి వ్యక్తి దారుణ హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజలింగమూర్తి హత్య బుధవారం రాత్రి భూపాలపల్లిలో నడి రోడ్డుపై జరిగింది. రాజలింగమూర్తి బైక్పై తన సొంతూరు జంగేడు వెళ్లొస్తుండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మార్గమధ్యలో దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి హత్య చేశారు. వారి వెంట తెచ్చుకున్న కత్తులతో అందరూ చూస్తూ ఉండగానే విచక్షణరహితంగా పొడిచి చంపారు. ఆ తర్వాత దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా, వ్యక్తిగత కక్షలు కారణమా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక రాజలింగమూర్తి హత్య అనంతరం భూపాలపల్లిలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ సెంటర్లో ధర్నాకు దిగారు. రాజలింగమూర్తి భార్య నాగవల్లి అంతేకాదు తన భర్తను చంపింది రేణిగుంట్ల కుమురమ్మ, సంజీవ్ అంటూ ఆరోపించారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోమని కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చున్నారు. కాగా రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ రామనారెడ్డి నా భర్తను చంపేసి నాడి రోడ్డు మీద వేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే అది గెలిస్తే మాకు 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 సపోర్ట్ మాకు దిక్కు లేదని నేను చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. హరిబాబు రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుంట్ల రవిగాడు, సంజీవ్ గాడు వీళ్ళందరూ ఒకటి రేణుగుంట్ల కౌరడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. మరోపక్క భూపాలపల్లిలో జరిగిన లింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఈ హత్యపై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అప్పటి నుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందు గల రేణిగుంట్ల కుటుంబానికి సంబంధించిన భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని రేణిగుంట కుటుంబ సభ్యులు ఆయనపై కక్ష పెంచుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలో రాజలింగమూర్తి జోక్యం చేసుకోవడంతో గత 15 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల రేణిగుంట కుటుంబ సభ్యులు ఇటీవల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వారంలోగానే రాజలింగమూర్తి హత్యకు గురి కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు సైతం రేణిగుంట కుటుంబ సభ్యులకు రాజలింగమూర్తికి మధ్య జరిగిన తగాదలే హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ మీద ప్రాజెక్ట్ మీద కేసేసిండు. ఇంతకుముందు వీళ్ళందరూ కలిసి రమణారెడ్డి గుండా పెట్టి చంపేసి డాడీ మీద. ఎందుకంటే కబ్జాలు వేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా డాడీని చంపేపించిండు. ఆయన డబ్బులు తీసుకున్న డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారని ఇట్లా డాడీని చంపేసి. మాకైతే న్యాయం కావాలి, వాళ్ళు దొరకాలి. ఇక్కడ మాత్రం సీసీ ఫుటేజ్ మాకు చూపించట్లేదు. ఇద్దరు కస్టడీలో ఉన్నారని తెలుసు కానీ మాకు మాత్రం సీసీ ఫుటేజ్ మొత్తం వల్ల ఇంకా అంట సంజీవ్ అని ఒక్కరు, ఇంకొకరు, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు రావాలి.